నమస్తే. ఒక్కసారి థంబ్‌నెయిల్ చూడండి నాన్న. విజయ్‌కి నేను డైవర్స్ ఇయ్యట్లేదు. ఆయన భార్యనే నేను. ఆయన త్రిషను రెండో పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని అంటున్నా విజయ్ భార్య అని థంబ్‌నెయిల్ పెట్టిర్రు. ఇది నేనేమనుకున్నాను, వీళ్ళు కావాల్సుకొని పీఆర్‌టీ కోసం ఒక రూమర్ లాగా పెడతారని అనుకున్నా. నేను లైట్‌గా తీసుకున్నా 2 డేస్ బ్యాక్. కాకపోతే నిన్న ఒక పెద్ద జర్నలిస్టు ఆ అన్న కూడా దీన్ని మెన్షన్ చేసిండు. సరే ఇది నిజమేంతో అబద్ధమేంతో నాకైతే తెలియదు. అంత పెద్ద జర్నలిస్ట్ చెప్పిండంటే కాస్తో కూస్తో నిజమై ఉండొచ్చు. ఇదే అంటారు ఇప్పుడు తమిళనాడు హీరో విజయ్ భార్యను మళ్ళీ తిరిగి వచ్చి చూస్తా అంటే వచ్చేసరికట ఉన్నది వాయ్ ఉంచుకున్నది వాయ్ అన్నట్టుగా కొంచెము ఆలోచించాలి. ఆయనే ఆల్రెడీ సీఎం కాకముందుకే ఆయన ఒక పెద్ద హీరోగా, ఒక మంచి ప్రొఫెషనల్లో ఆయన పెద్ద హీరోగా చలామణి అవుతుడు. అటువంటి మీద నువ్వు డైవర్స్, నువ్వు కోర్టుకు పోయి నువ్వు తర్వాత ఆయనకు పార్టీకి ఎగనెస్ట్గా నువ్వు ప్రచారం చేసి ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ కాగానే ఇప్పుడు నేను లేదు విజయ్ భార్యను అంటే ఇప్పుడు జనాలే యాక్సెప్ట్ చెయ్యరు. ఇది నిజం చెప్పాలంటే నిన్నే తప్పు, ఈమెనే తప్పు పడతారు నిజానికి. ముఖ్యంగా ఇది చాలా మంది ఆడవాళ్ళు నాన్న మీరు అందరు ఇది గమనించుకోవాలి బేట. నిజంగా మీ సహనానికి ఓపికలకు హ్యాట్సాప్ చెప్పాలి బేట. నిజం చెప్పాలంటే 180% మంది ఆడపిల్లలు ఇట్లున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలే బయట ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు జర్ర క్లోజ్గా మాట్లాడుకుంటుంటే పార్టీలలో కానీ లేకపోతే రోడ్ల మీద కానీ కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటే అగో ఎవరైనా చూసినా అగో ఏదో ఉన్నది ఇద్దరి మధ్యలో ఏదో ఉందని ఎన్నో రూమర్స్ సృష్టిస్తారు నాన్న. ఇది అందరికీ మనకి తెలిసిందే. అలాంటిది ఒక సినిమా హీరోలు అన్నప్పుడు వాళ్ళు తోటి హీరోయిన్ తోటి సినిమాలో షూటింగ్ చేసేటప్పుడు బెడ్రూమ్లో సీన్స్ ఉంటాయి, వాళ్ళకు సినిమా సాంగ్స్ ఉంటాయి, హగ్ చేసుకోవడం ఉంటుంది, కిస్ చేయడం ఉంటుంది, ఎన్నో ఉంటాయి వాళ్ళకి ఆ సినిమాలలో. అవన్నీ ఇద్దరు కలిసి ఆ బాండింగ్ అనేది ముందుకు సాగాలి. సరే ఒక హీరో కనుక ఒక హీరోయిన్ తోటి కంటిన్యూగా ఒక 5-6 సినిమాలు చేసి రెడీగా కథం అయిపోయిగా ఏదో ఉన్నది ఇద్దరి మధ్యలో, అందుకే ఆ హీరోయిన్ తోటే చేస్తుండని ఇక వీళ్ళ నోటికి ఏదో వస్తే అది తమ్ముడేలు పెట్టి దాన్ని ఒకటి క్రియేట్ చేస్తారు. అది నిజమా అబద్ధమా ఏది చూడరు, ఉన్నదనే అంటారు. ఇప్పుడు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళందరి మీద ఎన్ని రూమర్స్ వచ్చినాయి చెప్పండి. కానీ వాళ్ళ భార్యలు గట్లనే చేసిరా. ఇప్పుడు చిరంజీవి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు బాగా గుర్తుంది. 90s 80sలో రాధికతోటి చిరంజీవి కొన్ని సినిమాలు చేసిండు, న్యాయం కావాలి ఇలాంటి సినిమాలు కంటిన్యూగా చేసుకుంటూ వచ్చిండు. అప్పుడు ఒక రూమర్ వచ్చింది, ఏది చిరంజీవికి రాధికకి ఏదో ఉన్నది అని చెప్పేసారు. అది రూమరే, అది నాకు తెలిసి సరే ఉన్నదా లేదా పక్క పెట్టండి. అప్పుడు అల్లు రామలింగయ్య గారు రాధికను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా ఎలగొట్టేసిండు ఇది తెలిసి అని చెప్పేసి అని ఒక పెద్ద రూమర్ వచ్చింది. అప్పుడు అది చాలా మందికి తెలుసుంటుండొచ్చు. అలా అని చెప్పేసి అని సురేఖ అమ్మ అట్లా భాగం చేసుకోలే కదా సంసారాన్ని. అయ్యో నాకు వద్దు, నాకు ఇట్లా నీ మీద ఇట్లా రూమర్ ఉన్నది, నాకు నువ్వు వద్దని చెప్పేసి అని వదిలిపెట్టి పిల్లల్ని అట్లా పట్టుకొని పోయి ఆగం చేయలే. ఆమెను చూస్తే 2 చేతులు ఎత్తు మొక్కాలనిపిస్తుంది. ఇప్పుడైతే నిజంగా అంత మంచిగా ఫ్యామిలీని అంత బాగా లీడ్ చేస్తుంది ఆమె, మరుదులతోటే కానీ యారాన్లతోటే కానీ. ఇప్పుడు చిరంజీవికి పట్టపురాని ఎవరు సరే మధ్యలో ఏం రూమర్స్ వచ్చినా అవన్నీ పాసింగ్ క్లోడ్స్ అవి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, సురేఖ మేడం చిరంజీవి భార్య ఎవరు అంటే మనము సురేఖ మేడం అనే అంటాం. మనం ఎవరు మధ్యలో ఈ రూమర్స్ వచ్చిన వాళ్ళని మనం అంటలేము. ఇప్పుడు ఎక్కడికన్నా పోతే నిజంగా చెప్తున్నా, చిరంజీవి గారు సురేఖ మేడంని ఇప్పుడు తీసుకెళ్తుంటే ఎక్కడికన్నా ఆయన పక్క పార్ట్నర్గా ఎంత ఉందాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎంత ఆదర్శ దంపతుల్లాగా అనిపిస్తుంది. నిజంగా సురేఖ మేడంకు మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఆమె సహనానికి, ఆమె ఓపికకు. ఇలా చేసుకున్నదా ఆగమాగము. ఇప్పుడు బాలకృష్ణ అయినా అంతే, వసుంధరా మేడం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఆమె కూడా. ఇప్పుడు వెంకటేష్ భార్య నీరజ అనే ఆ మేడం కూడా ఎన్నడన్నా బయటకు వచ్చింది ఆమె. అసలు ఎట్లుంటుందో కూడా సరిగ్గా ఎవరికి తెలియదు. ఇప్పుడు మన అమల గారైనా సరే వీళ్ళందరూ ఎంతో హుందాగా ఉంటున్నారు. ఎన్నో రూమర్స్ వచ్చినాయి, వీళ్ళకి ఇట్లనే చేసిర్రా. మరి సినీ ఫీల్డ్ ఉన్నప్పుడే అట్లా ఉంటుంది, ఎన్నో రూమర్స్ ఉంటాయి. వాళ్ళు నటించవలసి వస్తుంది హీరోయిన్లతోటి. నటించినప్పుడు ఖచ్చితంగా రూమర్స్ వస్తాయి. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. కుటుంబము నెగిటివ్గా తీసుకుంటే ఏం లాభము. ఇప్పుడు ఈమె ఇప్పుడు విజయ్కి ఇప్పుడు పార్టీకి ఎగనెస్ట్గా మాట్లాడి ఇప్పుడు మొత్తము ఆమె కోర్టుకు పోయి డైవర్స్ కావాలని ఏది చీఫ్ మినిస్టర్ కాకముందుకు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ కాగానే ఇప్పుడు నేను ఆయన భార్యనంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. అదే నువ్వు ఆ పని చేయకపోయేది ఉంటే ఈమె ఇప్పుడు ఆయన ఎక్కడికన్నా చీఫ్ మినిస్టర్గా పోతే పార్ట్నర్ తన భార్యను తీసుకుపోవాలంటే ఇప్పుడు ఆయన భార్యనే తీసుకుపోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. పట్టపురాని ఆమె కదా. ఇప్పుడు ఆమె చేతులారా ఆమెనే తీసుకున్నది గొయ్యి అన్నది. నిజం చెప్తున్నా, ఆమె హుందాతనాన్ని ఆమె పోగొట్టుకున్నది.
ఇవాళ తమిళనాడుకు ప్రథమ మహిళగా ఉంటుండే కదా చీఫ్ మినిస్టర్ భార్యగా. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు త్రిషాని పెళ్లి చేసుకోమను అంటే ఇప్పుడు జనాలు కూడా ఈమెను చూసే అసహించుకుంటున్నారు. ఇట్లా ప్లేట్ బిరాయించడం ఏంది, ఈ తెలివి ముందు లేదా అని. తోటి హీరోల భార్యలను చూసి నేర్చుకోండి ఎవ్వరే గాని. సురేఖ మేడంని కానీ, నీరజ మేడంని కానీ, వసుంధర మేడంని కానీ, అమల గారిని కానీ చూసి నేర్చుకోండి ఈ హీరోల భార్యలు. తొందర పడకండి అమ్మా. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, రేషాలు తెచ్చుకోకండి. మగవాళ్ళు అందరూ అట్లా ఉండరు, కొందరు ఉన్నారు. 180% మగవాళ్ళకు అదర్ అఫైర్స్ ఉంటున్నాయి, వేరే ఆడవాళ్ళతోటి లింకులు ఉంటున్నాయి. ఈ మధ్యలో అయితే ఇంకా బీభత్సం అయిపోయినాయి. కానీ భార్యలు 80% మంది భార్యలు ఓపికగా సహనం వహిస్తున్నారు. తెలిసి కూడా తన భర్త వేరే ఆడామతోటి లింకు పెట్టుకుండు అని తెలిసి కూడా ఓపికతోటి సహనంతో ఎందుకు భరిస్తారు తెలుసా? తన పరువు కోసము, తన పిల్లల కోసము, తన ఫ్యూచర్ కోసము. ఎన్నడున్నా నా భర్త నాకే అవుతాడని. 100% నీకే అవుతాడు నాన్న. ఇవన్నీ పాసింగ్ క్లోడ్సే. లాస్ట్ ఎండింగ్ తను మొత్తం అంత అయిపోయినాక అయ్యో నా భార్య ఎక్కడుందని నువ్వే పట్టపు రాని. బాగా గుర్తు పెట్టుకోండి. ఇలా ఆడపిల్లలు ఎంతమంది ఓపిక వహించి తన భర్త అట్లా చేస్తున్నా గానీ తన కుటుంబం పరువు కోసం, తన పిల్లల కోసం త్యాగం చేస్తున్న ఆడపిల్లలు 80% మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. మగవాళ్ళు ఇట్లా చేసేటోళ్ళు మీ భార్యకు ఎన్నడైనా మీరు రుణపడి ఉన్నట్టే. ముఖ్యంగా రా అయ్యా, మీరు ఇప్పుడు ఉడుకు మీద ఉండి మీరు వేరే ఆడోళ్ళని చూసి మీరు మురిసిపోవడం కాదు. నీ మొత్తం నీ బాడీ పడిపోయినప్పుడు, నీ యవ్వనం పోయినాక అది ఎవ్వరు వచ్చి నిన్ను చూడదు. లాస్ట్ నీ భార్య నిన్ను చూడవలసి వస్తుంది. లాస్ట్ నా భార్య ఎక్కడుంది, నా పట్టపు రానని వెనక తిరిగి చూసుకోవాల్సి వస్తుంది. ఏం లాభం రా అయ్యా, నీ భార్యకు నువ్వు ఎంత అన్యాయం చేసినావు అనేది ఒక్కసారి చేస్తున్నావు అనేది ఒక్కసారి నువ్వు గ్రహించాలి. భార్యకు మించి ఏది ఎవ్వరు కాదురా. మధ్యలో మీకు పైసల కోసం వచ్చేటోళ్ళు వీళ్ళందరూ. ముఖ్యంగా ఆడపిల్లలందరూ నాన్న సహనం వహించండి, తప్పదు నాన్న. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొందరు ఆడవాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే వీడితోటి నాకెందుకు, వీడు వేరే దాంతో ఉన్నారని పోయే వాళ్ళు ఉన్నారు. తప్పు పట్టకండి నాన్న. కొందరు ఆడవాళ్ళు కోపంతో ఇంకోటితోటి లింక్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇవి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఇప్పుడైతే. ఇవే కదా ఇప్పుడు మొత్తం ఈ దరిద్రమైన ఈ లింకుల వల్లనే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. కానీ నిజంగా చెప్తున్నా, ఏదే గాని తొందరపాటు ఏది కూడా ఉండొద్దు. ముఖ్యంగా ఎవరమే గాని భార్యాభర్తలు, మన ఫ్యామిలీ, నా పిల్లలు, నా కుటుంబం పరువు. ఇప్పుడు మీరు ఏ రాంగ్ స్టెప్ వేసినా గానీ తరతరాలకు కుడతా తెలుసా? పలాని నీ తాత ఇట్లా, పలాని నీ అమ్మమ్మ ఇట్లా అని. ఇది తరతరాలకు బాకుతుంది. 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలంటారు తెలుసా? ఎందుకంటే వాళ్ళ లెక్కని వీళ్ళు కూడా అట్లా తయారవుతారు అన్నది ఒక ఇంటెన్షన్ ఉంటది. జాగ్రత్తగా ఉండండి నాన్న. ఏదే గాని భార్యాభర్తల బాండింగ్ చాలా గొప్పది. ఆ విలువను కాపాడుకోండి ఎవరే గాని. ఓకే.